ఫైనలిస్టులు అయిపోయిన తర్వాత అర్ధరాత్రి ఆ ఇంట్లో ఏం జరిగింది అనేది మాట్లాడుకుందాం. బర్నీ గారు బజ్‌లో సో, ఒక మాట చెప్పారు. స్టేజ్ మీద ఇంకొక మాట చెప్పాడు అబౌట్ విన్నర్. సో, దాని గురించి ఆ ఒక్క క్లిప్ సర్క్యులేట్ అవుతుంది. మొత్తం నేను చూడలేదు. రేపు చూడాల్సొస్తది. హాట్‌స్టార్‌లో ఇంకా పెట్టలేదు కాబట్టి. ఆ ఒక్క క్లిప్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఏం జరిగింటిది అనేది. సో, ట్రెండ్ 1 ½ అవర్, 2 అవర్స్ ట్రెండ్ నడిచింది కదా! సో, ఓటింగ్ ట్రెండ్ ఆ 10:30 12 వరకి. దాని గురించి చిన్నపాటి జస్ట్ ఒక లీక్ మాట్లాడుకుందాం. కంప్లీట్‌గా ఓటింగ్ అనాలిసిస్‌లో మాట్లాడుకుందాం. సో, అది ఒక 8 అలా వస్తది. సో, కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పొద్దున్నే కదా ఎనర్జీ కొంచెం డల్ ఉంటుంది. మీరు మోటివేట్ చేయడం కోసం ఒక లైక్ చేయండి. అప్పుడు ఇంకొంచెం మోటివేషన్ పెరుగుద్దనమాట రేపు మాట్లాడుకోవడానికి. సీజన్ లాస్ట్ అవుతుంది కదా! ఏదైతే ఆ టాప్ 5 ఫైనలిస్టులు అయిపోయిన తర్వాత తనూజ గారు డాన్స్ ఏస్తుంటారు. ఇమాన్యుయల్ సాంగ్ పాడుతుంటాడు. ఇమాన్యుయల్ మల్టీ టాలెంటెడ్ అబ్బా! కుర్రాడు. పాట ఏం పాడాడు అసలు సూపర్ అది. బాగా పాడాడు. చాలా బాగా పాడాడు. అండ్ కళ్యాణ్, తనూజ, డెమోన్ డాన్స్ ఆడుతూ ఉంటారనమాట. డెమోన్ అయితే అసలు ఈ మాత్రం డెమోన్ గాని ఉండుంటే అసలు వేరే లెక్కుండేదేమో డెమోన్‌కి. ఆ అబ్బాయికి ఉన్న అడిషనల్ క్వాలిఫికేషన్స్‌కి, ఆ వంట చేయడానికి అవి మిగిలిన క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో, టాస్క్‌లో అబ్బాయి పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ కలుపుకొని డెమోను ఋతువు దగ్గర సమ్‌వేర్ ఎక్కడో ఐసోలేట్ అయిపోయాడేమో అని అనిపిస్తుంటది. అంటే ఆడియన్స్‌కి అలాగే అనిపించుండొచ్చు. బట్ డెమోన్ ఫ్యాన్స్‌కి ఓకే గానీ, బట్ మెజారిటీ ఆడియన్స్‌కి, నార్మల్ ఆడియన్స్‌కి, రెగ్యులర్ ఆడియన్స్‌కి, ఫ్యామిలీ ఆడియన్స్‌కి సో, డెమోన్ సమ్‌వేర్ ఎక్కడో ఐసోలేట్ అయిపోయాడు అని అనిపించుంటది. సో, అంటే ఒరిజినల్ డెమోన్ కనపడలేదు. ఒరిజినల్ డెమోన్ మనకే కాదు. ఒరిజినల్ డెమోన్‌కే కనపడలేదు అక్కడ. లోపల ఉన్న డెమోన్‌కి. సో, డెమోన్‌కే తెలిసొచ్చిందనమాట. నేనేంటి? నేను ఎలా ఉన్నాను? నెక్స్ట్ సీజన్‌కి కూడా నేను వస్తానంటున్నాడు డెమోన్. అలా ఉందనమాట డెమోన్ పరిస్థితి. సో, టాంగ్స్ అయిపోయిన తర్వాత సో, ఇప్పుడు వీళ్ళు సంజన గారు అంటుంటారు లోపలికెళ్ళినప్పుడు. 8 సీజన్స్‌లో ఇప్పటివరకు 2 సీజన్స్‌లోనే ఇద్దరు అమ్మాయిలున్నారు. ఇది థర్డ్ సీజన్ అన్నట్టు మాట్లాడుతుంటారు. బట్ నాకు తెలిసి ఇది ఫోర్త్ సీజన్ అనుకుంటా. అమ్మాయిలు టాప్ 2లో ఉండటం. టాప్ 5లో ఉండటం. అమ్మాయిలు ఇది ఫోర్త్ సీజన్ అనుకుంటా. ఫస్ట్ సీజన్‌లో ఇద్దరు అమ్మాయిలున్నారు. సెకండ్ సీజన్‌లో కూడా ఇద్దరు అమ్మాయిలున్నారనుకుంటా. గీతా మాధురితో పాటు ఇంకొకళ్ళున్నారు. దీప్తి సునైనా కాదు. దీప్తి నల్లమోతు గారు అనుకుంటా. భద్ర సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన. సో, వాళ్ళున్నారు. అండ్ ఫోర్త్ సీజన్‌లో అరియానా, హారిక. సో, దాని తర్వాత నాకు తెలిసి ఇదే. ఫోర్త్ సీజన్ తర్వాత మాత్రం ఫస్ట్ సీజన్ టాప్ 5లో ఇద్దరు లేడీస్ ఉండటం. సో, సంజన గారు అదే చెప్తుంటారు. దాని తర్వాత కళ్యాణ్ లోపలికొస్తే ఫిఫ్త్ సీజన్‌లో కూడా ఉన్నారే ఎవరు సిరితో పాటు కాజల్ గారు కూడా ఉన్నారంటే మనోడు అంటాడు డెమోన్. లేదు కాజల్ ముందు వీక్‌లోనే వెళ్ళిపోద్ది. మానస్ అన్న, సన్నీ అన్న ఏడుస్తారు అని చెప్పి మన డెమోన్ మాట్లాడుతూ ఉంటాడనమాట. దాని తర్వాత అక్కడ ఇమాన్యుయల్ కూర్చోంటే డెమోన్ అంటుంటాడు. ఎన్ని ఎన్నైనా గాని అన్న, ఎన్నైనా గాని అయితే టైటిల్ లేకుంటే నెక్స్ట్ సీజన్‌లో వస్తా. అసలు ఎంత బాడీ లాంగ్వేజ్ ఆ పిల్లోడు అసలు ఒకప్పుడు హ్మ్. హ్మ్. ఇట్లా ఉండే పిల్లోడు ఫుల్ ఆన్ యాక్టివ్‌లోకి వచ్చేసాడు అసలు. మళ్ళా సీజన్‌లో అసలు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అన్న. ఎంటర్‌టైనర్ అంతే. సర్లే ఎంటర్‌టైనర్ వద్దులే. ఎంటర్‌టైనర్ ఎందుకులే. పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మన్స్‌తో వస్తా. పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మన్స్ వస్తా అంట నెక్స్ట్ సీజన్‌కి. అంటే లైక్ మనం వచ్చిన వాళ్ళే మళ్ళీ వస్తుంటారు కదా! సీజన్స్‌కి వైల్డ్ కార్డ్స్ రూపంలో వస్తుంటారు కదా! 7థ్ సీజన్‌లో వచ్చిన వాళ్ళు 8థ్ సీజన్‌లోకి వచ్చారు. 6థ్ సీజన్, 5థ్ అలా వచ్చారు కదా! సో, అలాగా మళ్ళీ వస్తాను నేను. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు మాత్రం ఎర్రగా తీసేస్తాను. ఎంటర్‌టైన్‌మెంట్ ఎందుకులే గానీ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మన్స్‌తో కొడతారండి ఈసారి అంటున్నాడు. ఎంత పాజిటివ్‌గా ఉన్నాడు ఆ పిల్లోడు. ఇమాన్యుయల్ కూడా అదే అంటుంటాడు. ఈసారి ఎవ్వరొద్దంట. ఈసారి ఎవ్వరొద్దు. నేను నా ప్రయారిటీ. నేనే నా ప్రయారిటీ. అందరితోటి చిందులేస్తా. అందరితోటి చిందులేస్తా. అన్నీ చేస్తా. అది. అందరితోటి ఉంటాను. అన్నీ చేస్తాను. ఇప్పటిదాకా నేనేం చెప్పాను? ఐసోలేట్ అయిపోయాడు అని చెప్పాను కదా! సో, ఐసోలేట్ అయిపోయాడన్న సంగతి డెమోన్‌కి కూడా అర్థమైంది. తత్వం బోధపడింది. దాన్నేమంటారు కదా! చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? అలాగా సో, అంతా అయిపోయింది. రితుతోటి డెమోన్ ఫ్రెండ్‌షిప్ చేయడం తప్పు కాదు గానీ, సమ్‌వేర్ ఐసోలేట్ అయిపోయారనమాట. రితు ఐసోలేట్ అయిపోయింది డెమోన్ దగ్గర. సో, డెమోన్, రితు దగ్గర ఐసోలేట్ అయిపోయారు. గేమ్ ఆడుతున్నారు. బట్ ఆ గేమ్ తర్వాత, ఆ టాస్కుల తర్వాత వాళ్ళిద్దరూ మాత్రమే కూర్చుంటున్నారు. వాళ్ళిద్దరూ మాత్రమే మాట్లాడుకుంటున్నారు. సో, అది ఐసోలేట్ అయిపోతుంటారంట. అంతేగాని డెమోన్ అసలు అమ్మాయి వెనక తిరిగి, అమ్మాయి మత్తులో పడిపోయి అసలు గేమ్ ఆడటమే మానేసాడు డెమోన్. ఇలాంటి సోది మాటలు మాట్లాడిన గానీ, బట్ ఐసోలేట్ అయితే అయిపోయారు వాళ్ళిద్దరు. ఇద్దరికిద్దరు అయిపోయారు. ఇద్దరు టాస్క్‌లో ఉంటే ఇద్దరు గట్టిగానే ఆడారు. బట్ తర్వాత ఒక ప్లేస్‌లో వాళ్ళిద్దరు మాత్రమే కనిపిస్తూ ఉండేవారనమాట. దానివల్ల కొంచెం అందరితోటి మింగిల్ అయితే బాగుంటది కదా! ఇప్పుడు ఎలా అయితే డెమోన్ మింగిల్ అవుతున్నప్పుడే కదా డెమోన్ అందరికి నచ్చుతుంది. ఫుల్ ఆన్ నవ్వుపిచ్చాడబ్బా నన్ను ఈ వారం మాత్రం డెమోన్. ఈరోజు కూడా ఇందాక కూడా నవ్వుపిచ్చాడు డెమోన్ మిడ్‌నైట్ లైవ్ చూస్తున్నప్పుడు కూడా. నెక్స్ట్ లెవెల్ అసలు డెమోన్.
ఇమాన్యుల్ మాట్లాడుతుంటాడు, ఇంత పాజిటివ్ ఏంట్రా నువ్వు, అసలు ఇంత పాజిటివ్ ఏంట్రా, ఇంత పాజిటివ్గా ఆలోచించుకుంటాడు అంటే, అసలు ఎంత పాజిటివ్గా ఆలోచించుకుంటా అంటే వాడు అని చెప్పి వేరే వాళ్ళకి చెప్తుంటాడు పక్కన కళ్యాణ్ ఉంటే. దెర్ ఇస్ అ ఛాన్స్ కదా, దెర్ ఇస్ అ ఛాన్స్ కూడా అంట. ఫస్ట్ 3 మెంబర్స్ చెప్పేసుకున్నాడు వాడికి వాడే, అంటే ఫస్ట్ టాప్ 3లో ఉంటానని చెప్పి చెప్పేసుకుంటున్నాడు వాడికి వాడే. మొత్తం అసలు ఎంత పాజిటివ్గా ఉంటున్నాడు, ఈ సీజన్ కాకపోతే నెక్స్ట్ సీజన్ వస్తానంటున్నాడు మళ్ళీ. మామూలు ఇక్కడ కాదు. తర్వాత ఇమాన్యుల్ ఇంకా అట్లా మాట్లాడుకున్న తర్వాత ఇమాన్యుల్ కళ్యాణ్ కూర్చొని మాట్లాడుకుంటా ఉంటాడు. ఇమాన్యుల్ చెప్తుంటాడు అనమాట, ఇక్కడ నాకెందుకో ఉంటాడేమో అని అనిపించింది రా అన్న, నాకెందుకు అన్న ఉంటాడేమో అని అనిపించింది. అందుకని డెమో అనమాట ఆ పాయింట్లో బర్నీ గారు ఉంటారేమో అని ఊహించుకున్నాడంట. బట్ మా మమ్మీ కానీ నాకు ఒక టైంలో, మా మమ్మీ ఓకే కానీ నాకు ఉంటుందని తెలుసు, కానీ ఒక టైంలో నాకు డెమోన్ మీద కూడా డౌట్ వచ్చిందిరా. డెమోన్ కానీ చూసుకుని భయం వేసింది. అంటే డెమో ఎవరు వెళ్ళిపోతారో అన్న టెన్షన్లో డెమోన్ కూడా వెళ్ళిపోతారేమో అని అనుకున్నాడు. మనం కూడా అలాగే అనుకున్నాం బయట. బిగ్ బాస్ టీము ఈ అమ్మాయిలు సోదిగాళ్ళు లేపేసి అందరినీ సెలబ్రిటీస్ ఉంచేసి ఒక కామనర్ నుంచి ఆ కామనర్కి టైటిల్ ఇచ్చేసి ఇంకా దాన్ని చేయడం కోసం ఏమన్నా ఈ అబ్బాయిని బలి చేస్తారా, ఈ అబ్బాయిని డెమోని అని అనుకుని, అంటే లైక్ అందరినీ సాటిస్ఫై చేయడం కోసం, అటు సెలబ్రిటీస్ని అటు కామనర్స్ని అందరినీ సాటిస్ఫై చేయడం కోసం డెమోని బలి చేస్తారా అని అనుకున్నాను. కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే మంచి రిజల్టే తీసుకున్నారు. సో డెమోని సేవ్ చేశారు అట్లీస్ట్. బట్ డెమోని సేవ్ చేయడం మాత్రం భలే సేవ్ చేశారబ్బా, మామూలుగా కాదు, నెక్స్ట్ లెవెల్ సేవ్ చేశారు ఆ పిల్లని. నాకు ఎక్కడో ఉంది అంటే లైక్ నాకు ఎక్కడో ఉందిరా ఏదో ఏమైనా జరుగుతుంది ఏమోనని అన్ఎక్స్పెక్టెడ్గా. అంటే లైక్ ఈ అబ్బాయి గురించి కూడా, సో బర్నీ అని ఉంటాడు అనుకున్నాడు, దాని తర్వాత మా మమ్మీ కూడా ఉంటుంది అనుకున్నాను. నాకు డెమోన్ మీద కూడా భయం వేసింది, నా గురించి కూడా నాకు భయం వేసింది. అంటే నేను ఏదైనా జరుగుద్ది అనుకున్నాను, అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరగచ్చు కదా. అంటే ఆల్ ఆఫ్ ద సడన్ నేను ఇప్పుడు దాకా నామినేషన్స్లోకి రాలేదు, సెకండ్ టైమో థర్డ్ టైమో నామినేషన్స్లో రావడము, సడన్గా నేను బయటికి వెళ్ళిపోతాను కూడా, దెర్ ఇస్ అ ఛాన్స్, దెర్ ఇస్ అ పాసిబిలిటీ కదా అని చెప్పి అనుకున్నాను. టాప్ 5లో కూడా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగితే కష్టం రా బాబు. అంటే లైక్ నేను టాప్ 5లో కూడా ఉండలేకుండా ఏదైనా జరిగితే మాత్రం ఇది ఇంకా కష్టము. మేబీ విన్ అవ్వలేకపోవచ్చేమో నేను, ఇమాన్యుల్కి అంత క్లారిటీగా అర్థమవుతుంది. విన్నర్ పొజిషన్లో ఇమాన్యుల్ ఉండలేకపోవచ్చేమో అని ఇమాన్యుల్కి అర్థమవుతుంది. నేను విన్ అవ్వలేకపోవచ్చేమో కానీ కనీసం టాప్ 5లో కూడా నేను అన్ఎక్స్పెక్టెడ్గా బయటకు వెళ్ళిపోతానంటే మాత్రం ఇంకా అది అంతకన్నా దారుణం ఇంకోటి ఉండదు అని ఇమాన్యుల్ అనుకుంటున్నాడు అనమాట. అంటే విన్నర్ రేస్ మీద ఇమాన్యుల్కి అంత మంచి క్లారిటీ లేదు అక్కడ. బట్ హౌస్లో ఉన్న వాళ్ళు ఇమాన్యుల్ వర్సెస్ తనూజ, తనూజ వర్సెస్ ఇమాన్యుల్ అంటున్నారు. బట్ వాళ్ళకి అలా అనిపిస్తుంది. బట్ ఇమాన్యుల్కి ఏమంటే అంత కాన్ఫిడెన్స్ రావట్లేదు ఇమాన్యుల్కి. నేనైతే నా మమ్మీ ఉంటుందని ఫిక్స్ అయ్యారా, నా మమ్మీ ఉంటుంది అని చెప్పి ఫిక్స్ అయ్యారు. దానికి కూడా మళ్ళీ మనోడు చెప్తారు ఇంకొక మాట అప్పుడు అంతకని అనుకుంటా. సో కళ్యాణ్ నెక్స్ట్ ఇంకా ప్రైజ్ మనీ గురించి డిస్కస్ చేస్తుంటారు. యాక్చువల్గా ఆ ప్రైజ్ మనీ ఇట్లా అడుగుతారు, ఇది అన్ని సీజన్లు అడుగుతారు నాకు తెలియదంటే ఎందుకు అందరూ చెప్తారు. లాస్ట్ సీజన్లో అమ్మాయి కూడా చెప్పింది కదా, విష్ణుప్రియ కూడా చెప్పింది కదా, నేను వాళ్ళకి ఇస్తాను వెలిగిస్తా అని. పల్లవి ప్రశాంత్ చెప్పింది మర్చిపోయినట్టున్నారు. ఎందుకు వచ్చిన గొడవలు అని చెప్పి లైట్ తీసుకుంటున్నారేమో. రైతులకి ఇస్తారన్నాడు కదా, మనకెందుకులే అదనమాట. సో వీళ్ళు కూడా చాలామంది కళ్యాణ్ కూడా అనాథలకి ఇస్తాను, వీళ్ళందరూ అక్కడ వాళ్ళకి ఇస్తాను, వీళ్ళకి ఇస్తాను. బట్ కళ్యాణ్ దాంతోపాటు కొంచెం మా మమ్మీకి అప్పట్లో బీరువాల నిండా నగలు ఉండేవి, ఇప్పుడు ఆ నగలు లేవు. సో నేను గెలిస్తే అలా ఇలాంటి ఛాన్స్ వస్తే నేను గొప్పవాడిని అయితే ఖచ్చితంగా నీకు నా బీరువా నిండా నగలు మళ్ళీ కొనిస్తాను అన్నాడు. అంత బీరువా నిండా నగలు కొనిచ్చే అంత సీన్ లేదు కానీ, బట్ ఒక 2 అరలకు కొనిచ్చే అంత డబ్బులు అవుతాయి. 35 లక్షలు ఎంత అవుతాయి ఒక 50 లక్షల్లో. దాంతో 35 లక్షలకి ఎంత బంగారం, బీరువా నిండా బంగారం వచ్చుద్దా. సో కాబట్టి మేబీ ఒక అరలో పెట్టుకునే దానికి ఏమైనా వచ్చుద్దేమో గెలిస్తే మాత్రం, అంతవరకు అయితే ఛాన్స్ ఉంది. సో దెర్ ఇస్ అ పాసిబిలిటీ, దెర్ ఇస్ అ ఛాన్స్, దెర్ ఇస్ అ స్కోప్, దెర్ ఇస్ ఎ లీడ్. సో కాబట్టి ఆ అబ్బాయి నెరవేర్చడానికి ఛాన్స్ ఉందన్నమాట కళ్యాణ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ డెమోను చాలా బాగా చెప్తారండి డబ్బుల గురించి. మా ఫాదర్కి అలా కాక, సో మా ఫాదర్ కోసం అండ్ కొంచెం ఇల్లు లేదు, ఇల్లు కట్టుకోవాలి అని డెమోన్ అంటాడు. పాపం ఇల్లు కట్టుకోవాలని అంటాడు డెమోను. అండ్ ఇంకా ఏమన్నా మిగిలితే మా అన్నకి హెల్ప్ చేస్తానంటాడు. అందరు 50 lakhs అంటారు కానీ 30% గిఫ్ట్ ట్యాక్స్ కట్టేది అది 50 lakhsలో. మరి 30% అంటే ఎంత చెప్పండి, 50 lakhsలో 15 లక్షలు దగ్గర కట్టేది, 15 లక్షలు కట్టేది అది గిఫ్ట్ ట్యాక్స్ కింద. అంటే 35 లక్షలు ఎంత చేతిలోకి వస్తుంది, అది సంగతి. 30% గిఫ్ట్ ట్యాక్స్ కట్టితే 35 లక్షలు వచ్చింది అనమాట. అదే దాని తర్వాత అంటే నేను ఎప్పుడైనా గొప్పోడైతే సో నేను కోల్పోయిన బంగారం మొత్తం కొనిద్దామని చెప్పి అనుకున్నానన్నా, సో అదే కొనిస్తానని చెప్పి కళ్యాణ్ చెప్తా ఉంటాడు. దాని తర్వాత మంచిగా పిజ్జాలు తింటారు, హ్యాపీగా పిజ్జాలు తినేసి అందరు ఇంకా కూర్చొని 2-3 మాటలు మాట్లాడుకుంటారు. పడుకోవడానికి వెళ్ళినప్పుడు సంజన గారు ఇంకా ఒక్కటే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు పడుకొని.
ఈ 3 నెలల్లో నేను ఇంతలా ఎప్పుడు అరవలేదురా, ఇంత బాధలు ఎప్పుడు పడలేదురా బాబు, మొత్తం అంతా అక్యుములేట్ అయ్యి నా జీవితం మొత్తం నాకు చూపెట్టారు నాయన. నా జీవితంలో పడిన బాధలన్నీ ఒక ఎత్తు, ఈ 3 నెలల్లో నేను పడిన బాధలు ఒక ఎత్తు నాయన, నేను చూసింది ఒక ఎత్తు. ఇంత ఏడ్చానంటే నా వల్ల కావట్లేదు, నా గుండె ముక్కలైపోయిందని చెప్పి సంజన గారు ఏడుస్తూ ఉంటారు. కమింగ్ టు సంజన గారు, షీఈ్ వెరీ పవర్ఫుల్ లేడీ అయ్యా. ఆమె మైండ్ ఎంత స్ట్రాంగ్ అంటే ఎన్నో దెబ్బలు తినుంటే ఆ మైండ్ అంతలాన రాటు తేలుద్ది, మామూలు కూడా కాదు. మాత్రం ఆమె తట్టుకొని ఉందంటే సీనియర్స్ వచ్చిన కేటగిరీలో ఆ యాక్టర్స్లో ఆమె ఒక్కటే నిలబడిందంటే, తట్టుకోగలిగిందంటే మామూలు విషయం కాదు అసలు. ఆమె స్కోప్ తీసుకుంది ఫస్ట్లో. యాక్చువల్గా ఆమె స్కోప్ లేదు అక్కడ. బేసిక్గా ఫస్ట్ 2 వీక్స్లో వెళ్ళిపోవాల్సిన క్యాండిడేట్ అనుకున్నాం. అలాంటి స్కోప్ తీసుకొని చేసింది. ఎంత ధైర్యం, ఎంత తెగింపు అంటే ఆమెకి ఇప్పటికీ కూడా స్టిల్ అక్కడ బ్రాండింగ్ ఇవి చిప్స్ ప్యాకెట్లు పెడితే తెచ్చుకొని తింటుంది ఆమె. ఇంకా వేరే వాళ్ళకి దమ్ము లేదు, కనీసం టచ్ కూడా చేయలేరు వేరే వాళ్ళు. ఆమె ధైర్యంగా తెచ్చుకొని కూర్చొని ఆ ప్యాకెట్స్ తింటుంది ఓపెన్ చేసుకొని. ఎవరు బొక్క నన్ను అనేది అన్నట్టు. అప్పుడు ఆమె తింటుంటే ఇంకా అటు చేసి ఎవరైనా అడుగుతారు ఎవరో 2 చిప్స్ ముక్కల. అంత ధైర్యం కూడా లేదు ఆమెకి. ఎన్ని చిప్స్ ప్యాకెట్లు కావాలి అన్ని చిప్స్ ప్యాకెట్లు ఆమె తింటుంది తెచ్చుకొని. సో అంత గట్స్, అంత ధైర్యము, అంత తెగింపు ఆమె దగ్గర ఉన్నాయంటే మామూలు విషయం కాదు. అదేదో ఇప్పుడు చేస్తుంది కాదు, 14th వీక్లో 13th వీక్లో కూడా ఆమె చేసింది అలాగా. సో మామూలు లేడీ, చాలా బ్రేవ్ లేడీ అయ్యా సంజన గారు మాత్రం. సో సంజన గారు అది చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు కమింగ్ టు మన భరణి గారు. సో భరణి గారు స్టేజ్ మీద దగ్గరకు వచ్చినప్పుడు, సో స్టేజ్ మీదకి వెళ్ళేక ముందు తనూజ గారు భరణి గారితో మాట్లాడతారు. సారీ నాన్న, అది ఇది నేను మా నాన్న అడిగారు నేను కప్పు కొట్టాలని, సో ఆయన కోసం మీకోసం కప్పు కొడతాను, ఐ విల్ మేక్ యూ యాజ్ ఎ ప్రౌడ్. అంటే లైక్ ఆయన ఫాదర్ ఈయన ఫాదర్ కాబట్టి మిమ్మల్ని ఒక ఫాదర్గా మిమ్మల్ని ప్రౌడ్ ఫీల్ అయ్యేలా చేస్తాను అని తనూజ గారు చెప్పారు. సో బయటకు వచ్చిన తర్వాత ఆయన స్టేజ్ మీద అదే మూడ్లో ఉంటారు కాబట్టి, సో తనూజ గారు కప్పు కొట్టాలి, తనూజ గారు గెలవాలి, నువ్వు కప్పు కొట్టి రావాలి, మమ్మల్ని అందరినీ ప్రౌడ్ చేయాలి, నువ్వు ఫీల్ అయ్యేలా చెయ్యాలి అని చెప్పారు. కట్ చేస్తే బజ్ ఇంటర్వ్యూలో వేరేలాగా చెప్తారు. అది ఏంట్రా అంటే, బజ్ ఇంటర్వ్యూలోకి వెళ్ళడానికి అండ్ ఇక్కడ స్టేజ్ మీదకి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది. వెంటనే బజ్లోకి వెళ్ళిపోరు. ఇక్కడ దర్శనం అయిపోగానే ఇటు పక్కకు పోవాలా అన్నట్టుగా అట్లా ఏముండదు కదా. సో అక్కడ బజ్ ఇంటర్వ్యూ అది అయిపోగానే కొంచెం చిన్నపాటి గ్యాప్ ఉంటుంది. సో ఆ గ్యాప్లో ఆ బజ్ ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వడానికి, సో అదంతా జరగడానికి ఒక 20 to 30 minutes గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో నేను కొంచెం ఫ్రెష్ అవ్వడము, ఈయన కొంచెం ఫుడ్ తినడం, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. మేబీ ఆ టైంలో ఆయనతో ఎవరైనా కూర్చొని ఉండొచ్చు, మాట్లాడి ఉండొచ్చు, ఆయనకు సిచ్యువేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు, ఎవరెవరు విన్నింగ్ రేస్లో ఉన్నారో ఆయనకు తెలుసుకొని ఉండొచ్చు. తనూజ గారు, కళ్యాణ్ ఇద్దరు విన్నింగ్ రేస్లో ఉన్నారని చెప్పి ఆయనకు అనిపించి ఉండొచ్చు, తెలుసుండొచ్చు. సో లోపలికి వెళ్ళినప్పుడు ఎవరు విన్ అవుతారు అని అడిగినప్పుడు, సో ఆబ్వియస్లీ ఈయనకి తనూజ గారితో చిన్నపాటి కాన్ఫ్లిక్ట్స్ నడిచాయి. కొన్ని సిచ్యువేషన్స్లో తనూజ గారు మొన్న కూడా ఆయనకు సపోర్ట్ చేయలేదు. ఆ రోజు ఆయన సేవ్ చేయమంటే రెండోసారి వచ్చినప్పుడు నేను ఆలోచిస్తానని చెప్పింది కదా. ఇది ఎలిమినేషన్ టైంలో కూడా నన్ను సేవ్ చేయి అని సంథింగ్ ఒకసారి అడిగినప్పుడు ఎవరితోనో ఆయన ఉన్నప్పుడు అడుగుతారు కదా. సో అప్పుడు నన్ను సేవ్ చేయమంటే నేను ఆలోచించి చెప్తాను అన్నట్టు చెప్తారు. అంటే అలాగే ఆడియన్స్ పోల్కి విరుద్ధంగా పోకూడదు అన్న టైంలో అది ఏదైతే ఉందో అప్పుడు. సో అలాంటి సిచ్యువేషను మొన్న ఏదైతే టాస్క్లో నన్ను తీసేయొద్దు అని అడిగినప్పుడు నేను ఆలోచించి చెప్తాను అనడము. సో ఇలాంటివన్నీ జరిగాయి. ఇలాంటివన్నీ మరి మన కళ్యాణ్ కూడా అలాగే మాట్లాడాడు కదరా. కళ్యాణ్ కూడా అలాగే ఆయన తీసేశారు కదా భరణి గారే అన్నారు కదా, ఎప్పుడు చూసినా నన్ను అంటావేంట్రా, ఒకసారి కూడా నాకు సపోర్ట్ చేయమని చెప్పి భరణి గారు అన్నారు కదా. మరి కళ్యాణ్ పేరు ఎందుకు చెప్పు ఉండొచ్చు అంటే, సో దేర్ ఇస్ అ ఛాన్స్ మేబీ తనూజ గారు బాగా క్లోజ్ అనుకున్న వ్యక్తి, సో అలా చేసేసరికి ఆయన కోపం వచ్చి ఉండొచ్చు. లిటిల్ బిట్ ఆ కోపం అంటే లైక్ నా క్లిప్ ఒకటి చూసాను, మొత్తం హోల్ ఇంటర్వ్యూ చూడలేదు. మరి దానికంటే ముందు ఇంకేమైనా తనూజ గారి గురించి మాట్లాడారా ఏమో తెలియదు. బట్ ఆ ఒక్క క్లిప్ మాత్రం మేబీ ఇలాంటి సర్కమ్స్టెన్సెస్ అన్నీ మనం చూసుకుంటే మేబీ ఆ ఛాన్స్ ఉండొచ్చు. అండ్ దట్టు ఆయనే చెప్తారు కదా బయటకు వచ్చి, నేను హౌస్లో నామినేట్ చేయింది ఎవరినైనా ఉన్నారంటే నిన్ను సుమనన్న మాత్రమే రా కళ్యాణ్ అని చెప్పి కళ్యాణ్తో అంటారు కాబట్టి, సో ఒకవేళ నీకు ట్రోఫీ ఇవ్వాల్సి వచ్చిన ఛాన్స్ వస్తే ఎవరికి ఇస్తావని శివాజీ అన్న అడిగినప్పుడు భరణి గారు ఆబ్వియస్లీ కళ్యాణ్ పేరు చెప్పారు కూడా. ఎందుకంటే ఆయనకు సిచ్యువేషన్స్ అన్నీ అర్థం చూసుకున్నప్పుడు, సో కళ్యాణ్కి ఆయనకి అంత పెద్ద గొడవలేం జరగలేదు. సో తనుజాతో పాటు చిన్నపాటి డిస్టెన్సెస్ ఉన్నాయి కాబట్టి, సో ఆబ్వియస్లీ ఆ బయటకు వచ్చిన తర్వాత అది ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ అది ఆయన చెప్పుంటాడు అక్కడ. అంటే ఆయన తీయకపోయి ఉంటే మేబీ ఆయన టాప్ 5లో ఉండేవాడు, ఆ టికెట్ ఫినాలే గెలుచుకునేవాడు అన్న థాట్లో ఆయన కూడా ఉంటాడు కాబట్టి, సో అలాంటి సిచ్యువేషన్ ఆయనకి రాకుండా చేయడంలో సో తనూజ గారు కూడా, ఎందుకంటే తనూజ గారు ఓటే మెయిన్ ఓట్ అక్కడ. ఎందుకంటే అక్కడ భరణి గారికి వేరే వాళ్ళు ఓటేస్తారు, ఇక్కడ మన సంజన గారు, సుమనన్న వీళ్ళు కూడా ఉంటారు కాబట్టి, సో తనూజ గారికి వెయ్యకపోతే చాలు ఆ ఓటు. తనూజ గారు వేరే వాళ్ళకి ఓటు వేస్తే కొంచెం వర్కౌట్ అయితే అన్న టైంలో తనూజ గారు ఓటు వేయలేదు కాబట్టి మేబీ భరణి అన్న కొంచెం ఫీల్ అయ్యి ఉండొచ్చు భరణి గారు.
సో ఆబ్వియస్లీ అక్కడ చెప్పుండొచ్చు. ఇంకా ఏమన్నా చెప్పారా తనూజ గారి గురించి? ఎందుకంటే ప్రోమోలో చూస్తే కొంచెం అది నెగిటివ్ ప్రోమోనే కట్ చేశారు. ఇప్పటికి స్టిల్ తనూజ గారు తన గేమ్ తను ఆడుకుంటుంది. బంధాల దగ్గరికి వచ్చేసరికి తన గురించి తను చూసుకుంటది అన్నట్టుగా, స్వార్థం చూసుకుంటది అన్నట్టుగా మన శివాజీ అన్న మాట్లాడాడు. ప్రోమో కూడా అలాగే కట్ చేశారు. ఆ లైట్‌గా నెగెటివ్ ప్రోమో అండ్ దట్టు ఇది కూడా వచ్చింది. సో ఇప్పుడు విన్నింగ్ రేస్‌లో ఉన్న వాళ్ళకి సో ఇలాంటి చిన్న చిన్నవి నెగటివిటీవి కూడా పెద్ద ఇంపాక్ట్‌ని క్రియేట్ చేస్తాయి. అంటే ఎంతో కొంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. లాస్ట్ మూమెంట్‌లో కూడా అమ్మాయికి వరుసగా ఫస్ట్ నుంచి నెగెటివ్ ప్రోమోలు, నెగెటివ్ కంటెంట్లు, నెగెటివ్ హోస్ట్ నెగెటివ్ చేయటము, బిగ్ బాస్ టీము నెగెటివ్ చేయటము. ఇప్పుడు ఏకంగా బజ్‌లో కూడా నెగెటివ్ ప్రోమో రావటము, బజ్‌కెళ్ళిన కంటెస్టెంట్ కూడా నెగెటివ్‌గా మాట్లాడటము, బయటకు వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్‌లు అమ్మాయి గురించి నెగెటివ్‌గా మాట్లాడటము. సో ఇదంతా ఒక వర్షన్‌లో మేబీ ఆ అమ్మాయి అలా చేసుంటది కాబట్టి ఇలా అలా మాట్లాడుతున్నారు అనేవాళ్ళు కూడా ఉంటారు. బట్ ఇంత నెగెటివ్ చేయటం ఒక పర్సన్‌ని అంటే విన్నింగ్ రేస్‌లో ఉన్న ఒక పర్సన్‌ని దట్టు ఒక అమ్మాయి గురించి ఇంత నెగెటివ్ చేయటం అవసరమా అన్న సింపతి మేబీ వర్కౌట్ అవ్వచ్చు. ఎందుకంటే అందరూ అమ్మాయి నెగెటివ్ చేసుకుంటూనే వచ్చారు. చాలా సిట్యుయేషన్స్‌లో ఆ అమ్మాయికి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు భరణి గారు హౌస్ లోపల ఉన్నారు అంటే ఎంతో కొంత తనూజ గారు ఓటింగ్ కూడా ఆయనకి ఫన్ జోన్‌లో యేసుంటారు కాబట్టే సో ఆయన లోపల ఉన్నారు. సో సపోర్ట్ ఇచ్చారు ఎంతో కొంత. తనూజ గారు ఫ్యాన్స్ నుంచి ఆయనకు మద్దతు దొరికింది. సపోర్ట్ దొరికింది ఆయనకి. సో ఇన్ని సిట్యుయేషన్స్‌లో వర్కౌట్ అయినా కానీ సో ఆయన అలా మాట్లాడారంటే అది సంగతనమాట. సో ఆ అమ్మాయికి పాపం వరుసగా అన్ని దెబ్బ మీద దెబ్బ తగలతానే వస్తుంది. ఇన్ని దెబ్బల మధ్యలో ఆ అమ్మాయి ఓటింగ్ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఫర్దర్‌గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో అలాంటిదే ఇది కూడా కైండ్ ఆఫ్ ఒక థింగ్ అనమాట. ఇది హోల్ ఇంటర్వ్యూ చూసినప్పుడు అర్థమవుతది ఏం చెప్పారు అనేది. బట్ అట్ ప్రెజెంట్ అయితే మాత్రం ఆయన కళ్యాణ్‌కి నేను ఇస్తానని చెప్పి చాలా నార్మల్‌గా క్యాజువల్‌గానే చెప్పాడాయన. సో కాబట్టి చూడాలి ఏం జరిగిందనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్రెండ్ 1.5 అవర్‌లో ట్రెండ్ బీభత్సంగా పడిందంట. మామూలు కూడా కాదు. పోటాపోటీ ఓటింగ్ జరిగింది అని చెప్పి ఇన్‌ఫ్లో తెలుస్తుందనమాట. ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు కానీ బట్ తెలుస్తుంది ఇన్‌ఫ్లో వేరే వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనకి. సో బాగానే పడిందంట ఓటింగ్. చాలా గట్టిగా పడిందంట. థర్డ్ పర్సన్‌కి, ఫోర్త్ పర్సన్‌కి థర్డ్ పొజిషన్‌లో ఉన్న వాళ్ళకి, ఫోర్త్ పొజిషన్ అట్లా ఆ ప్లేస్‌లో ఉన్న వాళ్ళకి పెద్ద మార్జిన్. ఫస్ట్ 2 పొజిషన్స్‌లో ఉన్న వాళ్ళకి చాలా తక్కువ మార్జిన్ 1-2% మార్జిన్ తోటి ఆళ్ళు టాప్‌లో ఉన్నారంట. అది ఎవరు ఏంటది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇప్పటికైతే మాత్రం ఇవే అనమాట మిడ్ నైట్ టాక్స్. ఇంకా అందరూ హ్యాపీగా పడుకున్నారు తినేసి. మంచిగా పిజ్జా తెప్పించుకున్నారు. అసలు సంజన గారు చూసారా పిజ్జా కూడా గట్టిగా అడుగుతారు. నాగార్జున గారు ఏమనలేరు. సంజన గారు రూల్ చేస్తున్నారయ్యా నిజంగాన. మామూలుగా కాదు. షీ ఈస్ ద మాహిష్మతి ఆ బిగ్ బాస్ అయితే ఆమె మాత్రం ఎవరు ఆమె పేరు ఎక్కడ గుర్తురావట్లా శివగామి దేవి. సో ఇదనమాట అర్ధరాత్రి ముచ్చట్లు. ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. సో లాస్ట్ వరకు ఎవరైనా వీడియో చూస్తుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే జై హింద్.